కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానమని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఓటేస్తాడు ప్రైవేట్ వాడు, 15 ఏళ్ళు రన్ చేస్తారు, తర్వాత ప్రభుత్వం కప్పచెప్తాడు. అందులో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారనేది వదిలేశాడు. మీరు చూడండి ఎంత చాకచక్యంగా చంద్రబాబు గారు అందులో టోల్ ట్యాక్స్ పదవి తీసి పడేశాడు. అంటే ప్రైవేట్ వాడు రోడ్ వేస్తాడు, రన్ చేస్తాడు, తిరిగి ప్రభుత్వం కప్పచెప్తాడు. వట్టిగా నేను రన్ చేస్తాడా, పల్లెకి రన్ చేస్తాడా, డబ్బులు పెట్టి రన్ చేస్తున్నాడు. ఏంటిది టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాడు, అది చెప్తలేరు. మీరు ఎంత చాకచక్యంగా ఉందో చూడండి. తర్వాత ఏమంటున్నాడు, ప్రభుత్వ పాఠశాల పేరుంటది డౌట్ లేదు, చిన్న బొమ్మ వేసుకుంటాడు, రన్ చేస్తాడు, ప్రభుత్వం కట్టదు. ఎట్లా రన్ చేస్తాడు? మళ్ళీ టోల్ ట్యాక్స్ వసూలు చేయాల్సిందే కదా. అంటే క్లియర్ గా రేపు ఇక్కడ వైద్య కళాశాలలకే పరిమితం కావడం లేదు, రేపు స్కూళ్లలో కూడా పీపీపీ తేబోతున్నారు. ఆ స్కూళ్లలో పీపీపీ తెచ్చేటప్పుడు ప్రభుత్వ స్కూల్ గా ఉంటుంది, ప్రైవేట్ వాడు రన్ చేస్తాడు, ప్రభుత్వం కప్పచెప్తాడు. కానీ టోల్ ట్యాక్స్ అన్న పదం చెప్పరు. అంటే స్కూల్ ట్యాక్స్ ఫీజులు వసూలు ప్రైవేట్ వాడు చేసుకుంటాడు, చేసుకొని స్కూల్ రన్ చేస్తాడు. అంటే ఇప్పుడు